ముందుగా నా విద్యార్థులకు మరియు నా సబ్స్క్రైబర్ మిత్రులకు ఈ వీడియో చూస్తున్న మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా రోజుల నుంచి టెట్ గురించి మాట్లాడమని అడుగుతా ఉన్నారు. ఈ రోజు మీతో టెట్ పేపర్ 1 సిలబస్ గురించి కొన్ని అంశాలు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ వీడియో బీఈడి డిఈడి పూర్తి చేసి ఇంకా టెట్ రాయని వారు, బీఈడి డిఈడి చేస్తున్న వారికి ఉపయోగకరం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మొదటిసారిగా మీరు నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియో గురించి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. టెట్ మొత్తం ప్రశ్నలు 150, ప్రతి ప్రశ్నకు 1 మార్కు, మొత్తం మార్కులు 150, సమయము 2.5 గంటలు. టెట్ పేపర్ లో మొత్తం 5 విభాగాలు ఉంటాయి. అవి నెంబర్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, 30 ప్రశ్నలు ఉంటాయి. దీనిలో 24 ప్రశ్నలు కంటెంట్ కి సంబంధించినవి, 6 ప్రశ్నలు పెడగాగికి అనగా బోధనా శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు. నెంబర్ 2 లాంగ్వేజ్ 1, 30 ప్రశ్నలు ఉంటాయి. 24 కంటెంట్ కి, 6 బోధనా శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. నెంబర్ 3 లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, 30 ప్రశ్నలు ఉంటాయి. 24 కంటెంట్ కి సంబంధించినవి, 6 బోధనా శాస్త్రానికి సంబంధించినవి. నెంబర్ 4 మ్యాథమెటిక్స్, 30 ప్రశ్నలు ఉంటాయి. 24 కంటెంట్ కి సంబంధించినవి, 6 బోధనా శాస్త్రానికి సంబంధించినవి. నెంబర్ 5 ఎన్విరాన్మెంటల్ స్టడీస్, 30 ప్రశ్నలు ఉంటాయి. 24 కంటెంట్ కి సంబంధించినవి, 6 బోధనా శాస్త్రానికి సంబంధించినవి. టెట్ క్వాలిఫై మార్క్స్ ఎన్ని అంటే జనరల్ క్యాండిడేట్స్ కి 60% అనగా 90 మార్క్స్, బీసీ క్యాండిడేట్స్ కి 50% అనగా 75 మార్క్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 40% అనగా 60 మార్క్స్ కి క్వాలిఫైయింగ్ మార్క్స్. డిఎస్సి టిఆర్టీకి ఈ టెట్ మార్కులను ఏ విధంగా లెక్కిస్తారు అంటే 150 ప్రశ్నలకు 150 మార్కులు సాధిస్తే ఈ 150 మార్కులను 20 మార్కులుగా కుదించి డిఎస్సి లేదా టిఆర్టీకి వెయిటేజ్ గా తీసుకోవడం జరుగుతుంది. అంటే 150ని మనము 7.5తో భాగిస్తే 20 మార్కులు వస్తాయి. అంటే మనకు టెట్ లో 7.5 ప్రశ్నలు కరెక్ట్ అయితే 1 మార్కు డిఎస్సికి కలుస్తుందన్నమాట. ఉదాహరణకు మీకు టెట్ లో 101 మార్కు వస్తే దీన్ని 101ని 7.5తో భాగిస్తే మీకు వచ్చే టిఆర్టీ డిఎస్సి స్కోర్ 13.4666 మార్కులు. దీన్ని బట్టి మీకు టెట్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో అర్థమై ఉంటుందని భావిస్తా ఉన్నాను. ఇక విషయంలోకి వెళ్దాం. టెట్ పేపర్ 1 సిలబస్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, శిశు వికాసము పెరుగుదల గురించి. డెవలప్మెంట్, గ్రోత్, మెచ్యురేషన్, కాన్సెప్ట్ అండ్ నేచర్, వికాసము, పెరుగుదల, పరిపక్వత, భావనలు, వాటి అర్థాలు, స్వభావము. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఐదర్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లూయింగ్ డెవలప్మెంట్, బయోలాజికల్, సైకలాజికల్, సోషలాజికల్, వికాస నియమాలు మరియు సూత్రాలు. వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు అవి జీవ సంబంధమైనవి, మానసిక సంబంధమైనవి, సామాజిక సంబంధమైనటువంటి కారకాలు. డెఫినేషన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్ రిలేషన్షిప్, ఫిజికల్, మోటార్, కాగ్నిటివ్, ఎమోషనల్, సోషల్, మోరల్, లాంగ్వేజ్ రిలేటింగ్, ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్ అండ్ అడాలసెన్స్. వికాసంలోని వివిధ దశలు, వాటి మధ్య సంబంధం. అవి శారీరక చలన వికాసము, సంజ్ఞానాత్మక వికాసము, ఉద్వేగ వికాసము, సాంఘిక వికాసము, నైతిక వికాసము,
భాషా వికాసము, శైశవ దశ నుంచి కౌమార దశ వరకు వచ్చేటువంటి వివిధ రకాల మార్పులు, అండర్స్టాండింగ్ అండ్ డెవలప్మెంట్, వికాసము అవగాహన గురించి జీన్ పియాజే, కోల్బర్గ్, నోమ్ చామ్స్కీ, కార్ల్ రోజర్స్ తెలియజేసినటువంటి థియరీల గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంటర్ individual differences in the areas of attitude, aptitude, interest, habits, intelligence and their assessments. Development of personality concept. Factors affecting developing personality, adjustment, behavioral problems and mental health. అనగా వైయక్తిక భేదాలు, వ్యక్తియంతర భేదాలు, అంతర వ్యక్తి భేదాలు, వైఖరి, సహజ సామర్థ్యము, అభిరుచి, అలవాట్లు, ప్రజ్ఞామాపనము, మూర్తిమత్వ వికాసము, భావన, వాటిని ప్రభావితం చేసేటువంటి కారణాలు, సర్దుబాటు, ప్రవర్తనా సమస్యలు, మానసిక ఆరోగ్యం గురించి దీనిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్, observation, interview, case study, experimental, cross-sectional, longitudinal, developmental, task and hazards. శిశు వికాసాన్ని అంచనా వేసేటువంటి పద్ధతుల్లో పరిశోధన, పరిపృచ్ఛ అనగా ఇంటర్వ్యూ, వ్యక్తి చరిత్ర, ప్రయోగాత్మక పద్ధతులు, క్రాస్ సెక్షనల్ అండ్ లాంగిట్యూడినల్ అనగా సమాంతర మరియు కాలక్రమాల గురించి తెలియజేసేటువంటి అంశాలు, వీటి గురించి క్షుణ్ణంగా చదవాల్సింది. అండర్స్టాండింగ్ లెర్నింగ్ కాన్సెప్ట్ అండ్ నేచర్ ఆఫ్ లెర్నింగ్, ఇన్పుట్ ప్రాసెస్, అవుట్కమ్స్, అభ్యసనము, అవగాహన, బోధన అభ్యసన స్వభావము, అభ్యసనం జరిగే విధానము, ఫ్యాక్టర్ ఆఫ్ లెర్నింగ్, పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు, వ్యక్తిగతమైనవి, పరిసర కారకాలు, అప్రోచెస్ టు లెర్నింగ్ అండ్ దేర్ అప్లికబిలిటీ, బిహేవియరిజం, స్కిన్నర్, పావ్లో, తారండైక్, కన్స్ట్రక్టివిజం, పియాజే, వైగోట్స్కీ, గెస్టాల్, కోహిలర్, కోఫ్కా, అబ్జర్వేషన్, బండూరా, definitions of learning, cognitive, affective and performance, motivation and sustains its role in learning, memory and forgetting, transfer of learning. అనగా అభ్యసన సిద్ధాంతాలు, వాటి అన్వయాలు, స్కిన్నర్, పావ్లో, తారండైక్ తెలియజేసిన ప్రవర్తనావాదం, జీన్ పియాజే, వైగోట్స్కీ సంజ్ఞానాత్మకవాదము, కోహ్లర్, కోఫ్కా గెస్టాల్ వాదము, బండూరా యొక్క పరిశీలన, అభ్యసనము. అభ్యసనంలోని అంశాలు సంజ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, ప్రదర్శనా రంగము, ప్రేరణ మరియు బహుమతులు, అభ్యసనంలో వాటి యొక్క పాత్ర. అదేవిధంగా స్మృతి, విస్మృతి, అభ్యసన బదలాయింపుల నుంచి ప్రశ్నలుంటాయి. ఇప్పుడు పెడగాజికల్ కన్సర్న్, టీచింగ్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అండ్ లెర్నర్, బోధనా అభ్యసనంలో అభ్యాసకుడికి గల సంబంధం. లెర్నర్స్ ఇన్ కాంటెక్స్ట్, సిచ్యుయేషన్ లెర్నింగ్ ఇన్ ద సోషల్, పొలిటికల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్, అభ్యాసకుడు సాంస్కృతిక, సామాజిక, రాజకీయ సందర్భాలు. చిల్డ్రన్ ఫ్రమ్ డైవర్స్ కాంటాక్ట్, చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, అభ్యాసకులు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి శిశువులు మరియు విలీన విద్య. అండర్స్టాండింగ్ ఆఫ్ పెడగాగికల్ మెథడ్స్, అన్ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, సర్వే, అబ్జర్వేషన్ అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనగా బోధనా పద్ధతుల్లో అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, సర్వే పద్ధతి, పరిశీలన పద్ధతి, కృత్యాధార పద్ధతులను అధ్యయనం చేయాలి.
individual and group learning, issues and concerns with respect to organizing learning in classroom like study habits, self-learning and learning to learner skills. Organizing learning in heterogeneous classrooms, socio-economic background, abilities and interests. అనగా వ్యవస్థీకృత అభ్యసనము తరగతి గది అభ్యసనము, అభ్యసన అలవాట్లు, స్వీయ అభ్యసనం మరియు అభ్యసన నైపుణ్యాలు. భిన్న సమూహ తరగతి గదిలో వ్యవస్థీకృత అభ్యసనము సాంఘిక, ఆర్థిక సామర్థ్యాలు, ఆసక్తులు మొదలగునవి. పారాడిగ్మ్స్ ఆఫ్ ఆర్గనైజింగ్ లెర్నింగ్: టీచర్ సెంట్రిక్, సబ్జెక్ట్ సెంట్రిక్, లెర్నర్ సెంట్రిక్. వ్యవస్థీకృత అభ్యసనము నిర్మాణంలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఏ విధంగా ఉంది, విషయ కేంద్రీకృత పద్ధతి ఏ విధంగా ఉంది, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఏ విధంగా ఉంది. టీచింగ్ ఆఫ్ ప్లాన్డ్ యాక్టివిటీ ఎలిమెంట్స్ ఆఫ్ ప్లానింగ్. బోధన ఒక ప్రణాళికాబద్ధమైన కృత్యం అని చెప్పుకుంటున్నాం. ఫేజెస్ ఆఫ్ టీచింగ్: ప్రియాక్టివ్, ఇంటరాక్టివ్, పోస్ట్ యాక్టివ్. బోధనలోని వివిధ దశలు: పూర్వ క్రియాశీల దశ, ప్రతిచర్య క్రియాశీల దశ, పరిక్రియ క్రియాశీల దశ. జనరల్ అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ స్కిల్స్, కాంపిటెన్సీస్ రిక్వైర్డ్ ఇన్ టీచింగ్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గుడ్ ఫెసిలిటేటర్. బోధనకు సంబంధించి సామాన్య విషయాలకు సంబంధించిన నైపుణ్యాలు, సామర్థ్యాలు, అవి కలుగచేసే వ్యక్తి నైపుణ్యాలు మొదలైనవి. లెర్నింగ్ రిసోర్సెస్: సెల్ఫ్, హోమ్, స్కూల్, కమ్యూనిటీ, టెక్నాలజీ ఎట్సెట్రా. అభ్యసన వనరులు: స్వీయ, గృహ, పాఠశాల, సమాజము, సాంకేతిక మొదలైనటువంటి రిసోర్సెస్. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్: రోల్ ఆఫ్ స్టూడెంట్, టీచర్, లీడర్షిప్, స్టైల్ ఆఫ్ టీచర్. తరగతి నిర్వహణలో విద్యార్థి యొక్క పాత్ర, ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయ నాయకత్వం, ఉపాధ్యాయ శైలి మొదలగునటి అంశాలు అధ్యయనం చేయాలి. క్రియేషన్ ఆఫ్ నాన్ టీచింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, మేనేజింగ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, పనిష్మెంట్ అండ్ ఇట్స్ లీగల్ ఇంప్లికేషన్స్, రైట్ ఆఫ్ ఎ చైల్డ్, టైం మేనేజ్మెంట్. అభ్యసనానికి అవసరమైనటువంటి అనుకూల వాతావరణము, ప్రవర్తనా సమస్యల నిర్వహణ, మార్గదర్శకత్వము, మంత్రణము, దండన, చట్టపరమైనటువంటి చర్యలు, పిల్లల హక్కులు, సమయ పాలన, నిర్వహణ. డిస్టింక్షన్స్ బిట్వీన్ అసెస్మెంట్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. స్కూల్ బేస్డ్ ఆఫ్ అసెస్మెంట్, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ అభ్యసన అంచనా, అభ్యసనం తర్వాత అంచనా, పాఠశాల స్థాయి అంచనా, నిరంతర సమగ్ర మూల్యాంకనము, వాటి దృక్పథాలు, ఆచరణలు. బోధన అభ్యసన అవగాహనపై జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సిఫార్సులు, అభ్యసనం విద్యా హక్కు చట్టం 2009. పార్ట్ 2 లాంగ్వేజ్ 1 తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు. విషయము పఠనావగాహన, పద్యము, గద్యము. ఒక పద్యాన్ని ఇచ్చి 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో వ్యాకరణాంశాలు, కవి గురించి, ఛందస్సుకు సంబంధించిన అంశాలు ఉంటాయి. తర్వాత గద్యం ఇచ్చి దానిలో 5 ప్రశ్నలు ఇచ్చి గద్యాన్ని చదివి మనము ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. రెండవది ప్రాచీన సాహిత్యం నుంచి మీరు ఆధునిక సాహిత్యం వరకు చదవాలి. ఇవి కొత్త పాఠ్య పుస్తకాల ఆధారంగా అధ్యయనం చేయాలి. ఇకపోతే కవులు, రచయితలు, పాఠ్య పుస్తకాల్లోని ఇతర కవుల గురించి కూడా చదవాలి. వివిధ రకాల ప్రక్రియలు అనగా ఇతిహాసము, పురాణము, ప్రబంధము, శతకము మొదలగునవి అధ్యయనం చేయాలి. కళారూపాలు: బుర్రకథ, తోలుబొమ్మలాట, పేరణి, గొరగనృత్యం, తప్పటగుళ్ళు లాంటి కళారూపాల గురించి అధ్యయనం చేయాలి. అంతేకాకుండా వివిధ కళాకారుల గురించి కూడా అధ్యయనం చేయాలి. వేడుకలు:
పూర్వం నుంచి నేటి వరకు మనం ఆడుతున్నటువంటి రకరకాల ఆటలు, బతుకమ్మ లాంటివి, లేదా మనము నిర్వహిస్తున్నటువంటి వేడుకల గురించి మనము అధ్యయనం చేయాలి. దీంట్లో క్రీడలు, వివిధ రకాల పాటలు, ఉదాహరణ తలుపు దగ్గర పాటలు, బారసాల పాటలు, శ్రీమంతపు పాటలు, జాజిరి పాటలు, స్త్రీల గేయాలు, దేశీ సారస్వత విభూతికి సంబంధించినటువంటి పాటల గురించి అధ్యయనం చేయాలి. తర్వాత పదజాలం, సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, పదజాలము, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తార్థాలు, ప్రకృతి వ్యక్తులు మొదలైనవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. తర్వాత భాషాంశాలు, ద్విత్వ, సంయుక్త, సంశ్లేషాక్షరాలు, వాక్యాలు, వర్గయుక్కులు, పరుషాలు, సరళాలు, భాషా భాగాలు, లింగాలు, వచనాలు, కాలాలు, విభక్తులు, అవ్యయాలు, విరామ చిహ్నాలు, తెలుగు సంస్కృత సందులు, సమాసాలు, క్రియలు, సమాపక అసమాపక క్రియలు, వాక్యాలు రకాలు, ఆశ్చర్యార్థకము, విద్వద్దర్థకము, ప్రశ్నార్థకము, అన్వర్థకము, నిషేధార్థకము, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు, కర్తరి కర్మని వాక్యాలు, ఛందస్సు, అలంకారాలు, అర్థ విపరిమాణం గురించి చదవాలి. చివరిగా బోధనా పద్ధతుల గురించి అధ్యయనం చేయాలి. భాష, మాతృభాష బోధనా లక్ష్యాలు ఏమున్నాయి, ఏ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం బోధిస్తాము, అదేవిధంగా భాష వివిధ భావనలు, స్వభావము తరగతి గదిలో మనం ఏ విధంగా అన్వయిస్తాము, అదేవిధంగా భాషా నైపుణ్యాల గురించిన అధ్యయనం చేయాలి. శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము, భావగ్రహణ, ప్రాయోగిక వ్యాకరణము, శబ్దజాలంలో అధికారము మొదలగునవన్నీ కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సాధించాల్సినటువంటి సామర్థ్యాలు అనగా అకాడమిక్ స్టాండర్డ్స్. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ని తరగతి గదిలో ఏ విధంగా అన్వయించి విద్యార్థుల్లో ఈ సామర్థ్యాలను సాధిస్తాము అనే దాని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. బోధనా పద్ధతులు, ప్రాచీన బోధనా పద్ధతుల నుంచి నేటి ఆధునిక బోధనా పద్ధతుల వరకు చదవాలి. పద్య బోధన, గద్య బోధన, వ్యాకరణ బోధన, వ్యాసరచన బోధన, ఇవన్నీ కూడా వీటితో పాటుగా అధ్యయనం చేయాలి. ఉపవాచక బోధన మొదలగు వాటి గురించి సంపూర్ణంగా చదవాల్సి ఉంటుంది. ప్రణాళిక రచన, వివిధ రకాల వనరులు, రిసోర్స్ ఏ విధంగా వినియోగించుకుంటాము, సహపాఠ్య కార్యక్రమాలు అనగా కో కరికులర్ యాక్టివిటీస్ ఏ విధంగా నిర్వహించాలి, బోధన అభ్యసన ఉపకరణాలు ఏ విధంగా తయారు చేయాలి, వినియోగించాలి. చివరిగా నిరంతర సమగ్ర మూల్యాంకనము, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి అధ్యయనం చేయాలి. ఇవి మనకు పార్ట్ 2 లో ఉన్నటువంటి భాష, ఒకటి తెలుగు గురించినటువంటి సిలబస్. ఇవి పేపర్ 1 లో 2 విభాగాలు మాత్రమే, 60 మార్కుల వరకు మాత్రమే మనం మాట్లాడుకున్నాం. ఇంకా మిగిలిన 3 విభాగాలు, లాంగ్వేజ్ టు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, 90 మార్కుల సిలబస్ అనేది ఇంకా చదవాల్సి ఉంది. దాని గురించి వీలైతే నెక్స్ట్ వీడియోలో మనము చర్చిద్దాం.